ఇదా, నువ్వు ఏడిస్తే నాకు సంతోషమా చెప్పు. అలా ఎలా అనుకున్నావే? ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుపడాలని కోరుకుంటాం, అంతేగాని రోగాలు రావాలని, వచ్చిన రోగాలకు బిడ్డల జీవితాలు బలి పెట్టాలని అనుకో. మీరు పోతే మా జీవితం బాగుపడుతుంది అనుకున్నాను, కానీ ఇలా సంతోషంగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని తెలుసుకోలేకపోయాను. తప్పు చేశాను, నన్ను క్షమించండి అత్తయ్య గారు. పద ఇంటికి వెళ్దాం. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా. కళ్ల ముందు బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించి జోలపాడి నిద్రపుచ్చే తల్లిని చూసిన వాడు ఎవడైనా కన్న తల్లిదండ్రులను నడివీధుల పాలు చేయలేడు. ఎందుకంటే ఆ తల్లిలాగే తన తల్లి కూడా తనని అలాగే పెంచింది అనే ఇంగిత జ్ఞానం గుర్తుంటుంది. కాబట్టి మనం బ్రతికుండగానే మన తల్లిదండ్రులు వీధుల పాలైతే మనం చచ్చిన వాళ్ళతో సమానమే. ఆలోచించండి. అందరినీ కదే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. సో ఎస్, ఆ పాట చెప్పినట్టే అమ్మను మించిన దైవం ఉన్నదా అండ్ మంచి అద్భుతమైన ఎమోషనల్ డ్రామాని ఎంతో చక్కగా ప్రెజెంట్ చేశారు. అమ్మను మించి దైవం ఉన్నదా. అలీ గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంత ఎమోషనల్ గా చూడడం. నేను ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే, తల్లిదండ్రులు భారం అనేది చాలా తప్పదు. అంటే నేను ఇట్లాంటివి అవ్వకూడదని చెప్పి నేను ఒక ట్రస్ట్ నడుపుతున్నాను. ఆ ట్రస్ట్లో ఇలాంటి క్యారెక్టర్స్ 40 మందిని చూశాను. పిల్లలుండి ఫుడ్ లేక, వాళ్ళని చూడలేక, అని చాలా బాగుంది. ఎక్సలెంట్. అండ్ ముఖ్యంగా మదర్, నాగశ్వేత చాలా చాలా పెద్ద యాక్టర్స్ అవుతాను. అంటే నాకు తెలిసి బాలనటిలో మహానటి నువ్వు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. అండ్ నువ్వు కూడా చాలా బాగా చేసావు. ఎక్సలెంట్. ఇషా, నీలో నేను చూసుకున్నా. అంటే మా అమ్మని నేను ఇలాగే చూసుకుంటాను. ఇద్దరికి నేను దండం పెట్టలేను. ఐ హగ్ యూ. అలీ గారు. థ్యాంక్ యూ. అనసి, నేనేం మాట్లాడకూడదు. అలీ గారు నిజంగా ఎంత చూస్తున్నారు. ఈ సినిమా వాళ్ళు జీవితాన్ని చాలా తొందరగా చూసేస్తారు. ఆయన ఎంత చూసుంటారు. ఈ రోజు 3rd సీజన్ లో డ్రామా జూనియర్స్ ఈ స్కిట్ ఆయన్ని మూవ్ చేసిందంటే దట్ ఈస్ ఓన్లీ అ బిగ్ థింగ్ టు సే. ఓంకార్ గారు, ఇంత అద్భుతమైన స్కిట్
ఇచ్చిన మెంటర్ ఎవరు? బుచ్చిబాబు సార్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆశ నిండి గుండెల విసిరాగినాని. బుచ్చిబాబు సార్, స్కిట్ రాయటం ఒక ఎత్తు అయితే వాళ్ళ చేత పెర్ఫామ్ చేయించడం ఇంకొక ఎత్తు. అండ్ ఇక్కడ మీ మదర్ ఎక్కడ ఉన్నారు నాగశ్వేత? మీ కింద ఉన్నారు. ఒక ఆవిడ నేను చూస్తూ ఉన్నా, తను ఎక్కువ ఎమోషనల్. ఆ పింక్ శారీ అత్తయ్య. మీ అత్తయ్య. నీకు రూపాయి చేతులు వేసేటప్పుడైతే ఆమె దుఃఖం ఆపుకోలేకపోయారు. దాని తర్వాత నేను అనుకున్నాను మదరా ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు అనుకున్నా. తర్వాత చూస్తే కింద లైన్ మొత్తం, ఆ పక్క లైన్ మొత్తం అందరూ